హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రైమ్ లొకేషన్లో మీరు చూసే ఈ వీడియో వచ్చి అది డూప్లెక్స్ అండి. డూప్లెక్స్ ఫ్లాట్ అనమాట. ఇది డూప్లెక్స్ ఫ్లాటు. మీకు క్లియర్గా దీని గురించి చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నది దీని కార్ పార్కింగ్. ఇది సెల్లార్ అంతా చాలా విశాలంగా ఉంటుంది. మంచి కార్ పార్కింగు అండ్ ఏరియా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి. గాంధీనగర్ సుబ్బయ్య హోటల్ పక్కనే ఉంటుంది. ఇది డూప్లెక్స్ ఫ్లాట్. సీసీ కెమెరా సర్వేలెన్స్ అండ్ మంచి హైఫై లిఫ్ట్ దీనికి. దీని ఏజ్ ఓన్లీ 2 years అండి. 2 years అవుతుంది. వీళ్ళు కొనుక్కొని బెంగళూరులో సెటిల్ అయ్యారు. రెంట్కి ఇద్దామనే ఉద్దేశంతో ఆగారు. బట్ వీళ్ళకి ఇవ్వడానికి అవ్వలేదు. ఇప్పుడు సేల్ పెట్టారు. ఇది అబ్రాడ్లో వీళ్ళు సెటిల్ అవ్వడం వల్ల దీన్ని సేల్కి పెట్టారన్నమాట. ఇది డూప్లెక్స్ హౌస్. క్లియర్గా చూడండి. ఫ్రంట్ వచ్చి టేక్ వుడ్ అండి, ఫుల్లీ టేక్ వుడ్ ఇది. అండ్ నెక్స్ట్ ఈ లోపలికి డోర్లోంచి ఇలా వెళ్ళగానే ఫుల్ హాల్ అనమాట. ఇదంతా కూడా స్పేషియస్గా ఉన్న హాలు కమ్ డైనింగ్ హాల్. ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. అండ్ మీరు ఆ ఎదరు చూస్తే మీకు డైనింగ్ టేబుల్ వేసుకుని డైనింగ్ హాల్ కూడా పెట్టుకోవచ్చు అండి. క్లియర్గా చెప్తున్నానండి. నేను మీకు ఇవన్నీ కూడా తెలిసే ఉంటాయి. అయినా సరే నేను పిన్ టు పిన్ ఒక విషయం చెప్పాలన్నట్టుగా చెప్తున్నాను అనమాట. కొంతమందికి తెలియదు కదండి. ఫస్ట్ మీకు కిచెన్ అండి. ఇది కిచెను. ఇక్కడ ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ కిచెన్ చుట్టూ ఎల్ షేపు ప్లాట్ఫామ్ అండి. ఇదంతా గ్రానైట్ తోటి గ్రానైట్ మార్బుల్తో ఇచ్చారు మొత్తం అనమాట. ఆర్గనైజ్ చేసుకోవడానికి లోపల సామాన్లు పెట్టుకునేది. అండ్ కిచెన్ పక్క నుంచి రైట్ సైడ్కి డోర్ ఉంది కదా, ఈ డోర్లోంచి తీసి చూస్తే బాల్కనీ అంటే వాషింగ్ ఏరియా. ఈ బాల్కనీ చాలా పెద్దది ఉంటుందండి. ఈ వాషింగ్ ఏరియా చూడండి ఎంత పెద్ద ఉందో. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంటుందండి. హాల్ సైజ్ అనమాట. ఇది 4 ఈ ఇంచుమించు మీకు 11-12 అలా ఉంటుందన్నమాట. ఇది కిచెన్ సైడ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది, బాగుందన్నమాట. ఇదండి. నెక్స్ట్ ఇందులో ఒక బెడ్రూమ్ ఉంటుందండి. ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఉంటుంది. డూప్లెక్స్ కదండి. ఇది టోటల్గా వచ్చి మీకు 1676 బిల్డప్ ఏరియా వస్తుంది. అండ్ కార్పెట్ ఏరియా వచ్చి మీకు 1076 అలా వస్తుంది. మీకు కావాల్సి ఈ స్క్రీన్ మీద నేను డాక్యుమెంట్ పెడతాను, ఒకసారి క్లియర్గా చూసుకోండి. దీనికి సంబంధించిన వివరాలు పెడతాను, స్క్రీన్ మీద రాసి పెడతాను. అండ్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్. మోరోవర్ ఇందులో గమనించాల్సింది ఏంటంటే కింద 1 BHK వన్ బెడ్రూమ్ ఉంది కదా, ఆ బెడ్రూమ్ అటాచ్డ్ ఉంటుంది. అలాగే పైన కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. బాల్కనీస్ ఉంటాయి. కిందనే 2 బాల్కనీలు ఉన్నాయండి. ఇది గ్లాస్ డోర్ ఉంది చూసారు, ఇది చాలా పెద్ద బాల్కనీ. బయట సెట్అవుట్స్కి సంబంధించిన బాల్కనీ మంచి చాలా పెద్దది ఉంటుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా బాల్కనీ నుంచి అవుటర్ వ్యూ కనిపిస్తుంది బాగా. మీకు మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను. సెట్ బ్యాక్స్. ఈ అపార్ట్మెంట్ అయితే మంచి ప్లానింగ్గా కట్టారండి. సెట్ బ్యాక్స్ కానీ ఏవైనా సరే. ఈ ప్లానింగ్ ఏంటంటే 2 years బ్యాక్ మంచి ప్లానింగ్లో కట్టారు. ఎందుకంటే ఇప్పుడున్న నామ్స్ ప్రకారం దీనికి మంచి నామ్స్ ప్రకారం కట్టారు. ఏంటంటే ఫైర్ ఇంజిన్ కూడా లోపలికి వెళ్ళే విధంగా అనమాట. స్టెప్స్ మనం ఎక్కి పైకి వెళ్తున్నామండి. ఇది డూప్లెక్స్ కాబట్టి పైన 2 bedrooms హాలు ఉంటుంది. ఈ 2 bedrooms హాలు మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. 2 bedrooms కూడా మీకు చూపిస్తాను. డైమెన్షన్స్ అంతే నాకు ఐడియా లేదు. ఇది హాలు అండ్ ఫుల్ హాల్లో మొత్తం గ్లాస్ డోర్స్ ఉన్నాయండి. సైడ్ని అంతా కూడా పైన చూస్తుంటే ఇలా కనిపిస్తుంది మీకు. ఓకేనండి. ఇది షార్ట్ వీడియో కూడా మై కాకినాడ మై హోమ్స్ అని మన ఛానల్లో ఉంటుంది. ఇది సేమ్ వేలో మై కాకినాడ మై హోమ్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. దయచేసి 2 ఛానల్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. పైకి వచ్చిన తర్వాత ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. 3 bedrooms అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి అన్నమాట. చూడండి క్లియర్గా చూపిస్తున్నాను మీకు. పైన ఫాల్ సీలింగు, LED లైట్స్, కబోర్డ్స్ మొత్తం అన్నీ క్లియర్గా ఉన్నాయండి. కబోర్డ్స్ అంటే మీకు ఫ్లాంక్స్ ఇస్తారు. వుడ్ వర్క్ అయితే చేయించుకోరు. ఇది కట్టి 2 years అవుతుందండి. వీళ్ళు కొనుగోలు చేశారు. చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల జాబ్ రీత్యా వేరే చోట సెటిల్ అవ్వారు. తర్వాత ఏంటంటే దీంట్లో రెంటల్కి ఇస్తే పాడు చేసేస్తారన్న ఉద్దేశంతో ఇప్పుడు ఫారెన్లో సెటిల్ అవ్వడం వల్ల దీన్ని సేల్కి పెట్టారు. ఇది పూజా మందిరం అండి. మీరు చూస్తున్నారు పైన పూజా మందిరం కూడా అడిషనల్గా ఇచ్చారు. పూజా మందిరం ఇచ్చారు. అండ్ మళ్ళీ ఇది ఇంకొక సెకండ్ బెడ్రూమ్. అంటే టోటల్గా ఈ డూప్లెక్స్ ఫ్లాట్కి 3 bedrooms. ఈ పైన 3 bedroomsకి థర్డ్ బెడ్రూమ్లో మీరు క్లియర్గా గమనించినట్లయితే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. దీని పక్క నుంచి ఒక లెఫ్ట్ సైడ్లో ఒక డోర్ ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఈ బెడ్రూమ్లో ఇదిగో ఈ డోర్ ఉంది చూసారు కదా, ఈ డోరు సెకండ్ ఫ్లోర్కి వచ్చేస్తుంది ఎంట్రన్స్. అంటే మీకు కింద పైన కూడా వాడుకోవచ్చు అనమాట ఎంట్రన్స్ అండి. ఇది అర్థమైందండి.
ఇదండి, నేను మీకు ఈ వివరాలన్నీ క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. మరోవర్ దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే, ఇది మొత్తం దీనికి 87 గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తారండి. అంటే ఈ ఏరియాలో కనీసం 90,000 ఉంది. 1,00,000 నుంచి 90,000 చెప్తున్నారు. దగ్గర దగ్గర దీనికి సైట్ కాస్టే 72 lakhs అవుతుందండి మీరు కొనుక్కుంటే. సో బిల్డింగ్ పరంగా చూస్తే మీరు ఒక ఆలోచించండి. ప్రైమ్ లొకేషన్ అనమాట. మీకు మంచి 40 feet రోడ్డు మీద ఉంటుంది. కిందన ల్యాను, చిల్డ్రన్స్ పార్కు, పైన మళ్ళీ దీనికి ఒక ఇది ఉందండి ఏంటి, అలాగే పైన 5th floorలో దీనికి ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఉందండి. ఒక 50-60 మంది చిన్న బర్త్డే ఫంక్షన్ లాంటిది, ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి, లేకపోతే చిన్న చిన్న చేసుకోవడానికి చిన్న ఫంక్షన్ హాల్ ఉంది. దయచేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మిగతా వివరాలకి. థ్యాంక్ యూ.